హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నియమాలు అతిక్రమిస్తే ఎవరిని వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. సాధారణ ప్రజలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, నిబంధనలు పాటించినప్పుడు కఠిన చర్యలు తప్పవని మరోసారి రుజువైంది. తాజాగా ఈ వరుసలో బాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబానికి జీహెచ్ఎంసీ గట్టి షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని సుమారు 1000 గజాల స్థలంలో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో నిర్మించిన వాణిజ్య భవనంపై పెంట్ హౌస్ నిర్మాణం అక్రమమని అధికారులు గుర్తించారు. అసలు విషయానికి వస్తే ఈ బిల్డింగ్ కు గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో 4 అంతస్తులు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారు. 2023 నవంబర్లో అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సంవత్సరం క్రితమే భవనం పూర్తి కాగా ప్రస్తుతం గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాలకు ఇది కేంద్రంగా మారింది. ఇంతవరకు అన్ని సక్రమంగా ఉన్నాయి. ఇటీవల అల్లు కుటుంబం అదనంగా ఒక పెంట్ హౌస్ ను నిర్మించింది. దీనికి అనుమతులు తీసుకోలేదని గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణాన్ని అక్రమంగా పరిగణించి నోటీసులు జారీ చేశారు. ఈ పెంట్ హౌస్ ను ఎందుకు కూల్చకూడదో చెప్పండి అంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. తగిన వివరణ ఇవ్వని పక్షంలో చట్టం ప్రకారం కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇక ఇప్పుడు అల్లు అరవింద్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.